గోవా లాంటి వైపు ఇచ్చి ఒక బ్యూటిఫుల్ ప్లేస్. రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఆటో తీసుకున్నాను. ఇది కూడా అల్లపూరా బీచే. అల్లపూరా రైల్వే స్టేషన్ కి చిన్న ప్లేట్ చికెన్ పకోడీ. ఇవాళ మాత్రం ట్రైన్ జర్నీ చేద్దాం. మధ్య నుంచి ఇక్కడే కూర్చున్నా. ఆ మధ్యలో ఒక హట్లో ఉంది కదా, అందులో జస్ట్ 2 నిమిషాలు ఆపాడంతే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. ఆంధ్ర దాదాపు 2 వారాల నుంచి ట్రావెలింగ్లో ఉన్నా కదా. హాయ్ హలో అందరికీ నమస్తే, నేను మీ హరినాథ్. సో లాస్ట్ వీడియోలో మీరు నేను కేరళలోని అలపిలో బీచ్ని ఎక్స్ప్లోర్ చేయడం, అలపి హాస్టల్ లైఫ్ని, అలాగే సన్ రైజ్ కయాకింగ్ చేయడం కూడా చూశారు. సో ఇంకా మనం అలపికి బై బై చెప్పేసి నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. అందుకే మనం వెళ్ళేది ఎక్కడికో చెప్పలే కదా. కేరళలో గోవా లాంటి వైపు ఇచ్చే ఒక బ్యూటిఫుల్ బీచ్ లొకేషన్, అదే వర్కలా. రీసెంట్గా మన జర్నీస్ అన్నీ బస్సులోనే చూశారు మీరు. ఇవాళ మాత్రం ట్రైన్ జర్నీ చేద్దాం. ఒక 2 గంటల ట్రైన్ జర్నీ ఉంటుంది అలపి నుంచి. ముందు వెళ్ళి ఏమన్నా తినాలి, బాగా ఆకలిగా ఉంది, మధ్యాహ్నం అయిపోయింది. సో ముందు వెళ్ళి ఏమన్నా తినాలి, బాగా ఆకలిగా ఉంది. ఆంధ్ర టోనా ఫిష్, టోనా. ఇక్కడ చాలా రకాల చేపలు దొరుకుతున్నాయి అలపిలో బాగా. 1 kg 350 టోనా ఫిష్. రైల్వే స్టేషన్ వెళ్ళడానికి ఆటో తీసుకున్నాను. యాక్చువల్లీ రైల్వే స్టేషన్కి వెళ్తున్న వాడిని మధ్యలో పక్కకి తిప్పించాను. రైల్వే స్టేషన్ ఇక్కడే ఎదరటు 200 మీటర్స్ దూరంలోనే ఉంటుంది, 100-200 మీటర్స్ అంతే. సో డైరెక్షన్ ఎక్కడే చేంజ్ చేయించానంటే బీచ్కే. ఇది కూడా అల్లపూరా బీచే. అక్కడ నుంచి కంటిన్యూషన్ ఇది. మనం నిన్న వెళ్ళాం కదా, దానికి కంటిన్యూషన్ ఇక్కడ దాకా కూడా ఉంటుంది. యాక్చువల్లీ వర్క్లో వెళ్ళడానికి ట్రైన్స్ ఎక్కువ లేవు. మధ్యాహ్నం 2ంటికి ఒకటి ఉంది, 5:30, తర్వాత 6:30. 3 ట్రైన్సే ఉన్నాయి. టైం ఇప్పుడు 12 అవుతుంది. ఆ ఫస్ట్ ఉన్న 2 ట్రైన్లు టికెట్స్ లేవు. 6:30కు ఉన్న ట్రైన్కి టికెట్స్ ఉన్నాయి. సో అందులో బుక్ చేసుకున్నాను సెకండ్ సీటింగ్. ఎంత 2 గంటల జర్నీ అంతే. సో ఇప్పుడు దాదాపు 6 గంటలు కూర్చోవాలి, ఏం చేద్దాం. అందుకని ఇటు బీచ్ సైడ్కి వస్తే ఇటు కొంచెం టైంపాస్ చేద్దాంలే అని చెప్పి ఇటు వచ్చేసా. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఏం చేద్దాంలే అని. ఇక్కడ ఇటు చెట్లు కూడా ఉన్నాయి బీచ్లో, ఇక్కడ కూర్చుంటే టైంపాస్ అయిపోతుంది. లక్కీగా ఇవాళ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఎండ్ లేదు, కొంచెం క్లౌడీగా ఉంది. చాలాసేపటి నుంచి దాదాపు 4-4.5 గంటలు టైంపాస్ చేశాను ఇక్కడే. బీచ్ అంతా ఫుల్ జనాలతో నిండిపోయింది, ఫుల్ యాక్టివ్ అయిపోయింది. మధ్యాహ్నం అంతగా లేరు, కానీ నాకు ట్రైన్ ఉంది 6:30కి. ఇప్పటిదాకా ఏం చేయాలి, నేను టైంపాస్ చేస్తాను. చిన్న ప్లేట్ చికెన్ పకోడీ 100 రూపాయలు. బీచ్ చాలా వైబ్రెంట్గా మారిపోయింది. అంతా జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. గ్రీన్ కాఫీ 150 అట ఇక్కడ. కానీ సన్సెట్ టైంలో సాయంత్రం పూట వచ్చి చిల్ అవ్వడానికి చాలా మంచి స్పాట్ బీచ్కి ఎదురుగా. మధ్యాహ్నం నుంచి ఇక్కడే కూర్చున్నా. ఆ మధ్యలో ఒక హట్లో ఉంది కదా, అందులో. నేను నైట్ నేను వచ్చింది అలపి బీచ్ అని చెప్పి దీనికి ఇంకా కొంచెం ముందు 1 కిలోమీటర్ ముందు మా హాస్టల్ నుంచి ఇంకో కిలోమీటర్ ఎదురుకు వస్తే ఈ ఏరియా వస్తుంది. ఇదంతా కూడా అలపి బీచ్ కిందే ఉంటుంది. అలపిలో ఉన్న రోజులు మంచి సన్సెట్ చూడడానికి కుదరలేదు. వచ్చిన రోజు నిన్న ఇవాళ 3 రోజులు క్లౌడీగానే ఉంది. దీనివల్ల వెదర్ చల్లగా ఉందనే కానీ సన్సెట్ కుదరలేదు. బట్ పర్లేదు, వెదర్ చల్లగా ఉంది కదా. దాదాపు 2 వారాల నుంచి ట్రావెలింగ్లో ఉన్నా కదా, కొంచెం టైర్డ్గానే ఉంది. కానీ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, బాయ్ బాయ్ అలపి బీచ్. టైం 6 అయిపోయింది. సో రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇక్కడ చూసారా, నిన్న కూడా ఇలాగే అయింది. క్లౌడీగా ఉండి సూర్యుడు కనిపించట్లే, కానీ చివరిలో సన్సెట్ అయ్యే ముందు మాత్రం ఫుల్ ఆరెంజ్ రెడ్ షేడ్ వస్తుంది. ఇక్కడ ఒక పెద్ద ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఈ హైవే ఉంటుంది కదా కొచ్చి టు తిరువనంతపురం. సో ఆ హైవేలో వెళ్తున్నప్పుడు
అలిపి ఊళ్ళోకి వెళ్ళకుండా ఇలా బయట నుంచి హైవే వేస్తున్నారు, అది కూడా బీచ్ పక్క నుంచి. భలే ఉంటుంది ఈ ఫ్లైఓవర్ నుంచి వెళ్తుంటే, సముద్రం కనిపిస్తుంది ఖచ్చితంగా. ఓకే, వచ్చేసాం అల్లపుర రైల్వే స్టేషన్కి. ట్రైన్ రావడానికి ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంది, అప్పుడు దాకా వెయిట్ చేయడమే. పొద్దు నుంచి వాళ్ళ గట్టిగానే తీరింది, వెయిట్ చేసి ట్రైను 6:35కి 7 అవుతుంది. ట్రైన్ అరగంట లేటు. ఒక 5 మినిట్స్లో వచ్చేస్తుంది, అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. అల్లపుర స్టేషన్ బాగానే ఉంది. చాలామంది జనాలు కూడా ఉన్నారు, డైరెక్ట్ అలిపి కూడా వస్తూ ఉంటారు కదా. వచ్చేసింది మన ట్రైన్. ఇందులో చాలా మటుకి చైర్ కారు ఉన్నాయి, సెకండ్ సీటింగ్. ఇందాడ అనౌన్స్మెంట్ ఇచ్చాడు కోచ్ పొజిషన్స్, లేదంటే ఇక్కడ ఎక్కువసేపు ఆగదు. ఒకటేనో చాలా పెద్దగా కూడా ఉంది ట్రైన్. మంది D8. లెట్స్ గో. జస్ట్ 2 నిమిషాలు ఆపాడంతే, మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. మన ట్రైన్ నెక్స్ట్ స్టాప్కి వచ్చింది, కళ్యాణకులం జంక్షన్ అని. వర్కలాకి ముందు ఒక 2-3 స్టాప్స్ ఉన్నాయి. ఈ చైర్స్ కూడా కంఫర్టబుల్గానే ఉన్నాయి, వెనక్కి ఆనుకునేటట్టుంది. సో మనం మన నెక్స్ట్ స్టాప్కి వచ్చేసాం. ఇది కొల్లాం జంక్షన్. ఇంత 1:10 నిమిషాల్లో వచ్చేసాడు. అసలు టైం అనిపించలేదు, ఊరికే వచ్చేసింది. సీట్స్ కూడా చూసారా, కొంచెం రిక్లైన్ అవుతూ చాలా రిలాక్స్గా ఉంది, కూర్చోడానికి బాగుంది. ఇంకొక 20 నిమిషాల్లో మనం వర్క్లో వెళ్ళిపోతాం. సో మధ్యలో 2 స్టాప్స్ ఉన్నాయి. ఈ ట్రైన్ కోసం వెయిట్ చేయడానికి పొద్దున్నుంచి ఇబ్బంది అయింది, కానీ జర్నీ మాత్రం చాలా సాఫీగానే ఉంది, ఊరికే వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా బస్సులో వెళ్ళాలంటే డైరెక్ట్గా అలిపి నుంచి వర్క్లోకి బస్సెస్ లేవు. అలిపి నుంచి ముందుకు ఈ కొల్లాంకి వచ్చి, కొల్లాం నుంచి మళ్ళీ వర్క్లోకి సెపరేట్ బస్ తీసుకోవాలి. ఈజీగా ఒక 4 గంటల జర్నీ పట్టేస్తుంది అది. సో ఇదైతే చాలా ఈజీగా వచ్చేసాను. బై ద వే, ఈ ట్రైన్ పేరు చెప్పలేదు కదా, జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది ఇక్కడ కేరళ లోకల్లో తిరిగేది. కోయికోడ్ నుంచి త్రివేంద్రం వరకు వెళ్తుంది. సో అందుకనే చైర్ కార్ సిట్టింగ్ ఎక్కువ ఉంది. జస్ట్ ఒక 2 నిమిషాలు ఆపుతున్నాడు అంతే, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది. సో దిగాలన్నా ఎక్కాలన్నా చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. చాలామంది దిగేశారు, ఆల్మోస్ట్ ట్రైన్ అంతా ఖాళీ అయిపోయింది. చాలా పెద్ద ఊర్లోనే ఉంది కొల్లాం జంక్షన్. మన స్టాప్ వచ్చేసింది వర్కలా. ఎగ్జిట్ అటుపక్క ఉంది, వేరే ప్లాట్ఫామ్లో. బయటకు వచ్చేసాను. ఇక్కడ నుంచి మా హాస్టల్ 4 కిలోమీటర్లు ఉంది. సో నడవడానికి అవ్వదు, సో ఆటో మాట్లాడేసుకుని వెళ్ళిపోతున్నాను. చలో పదండి. ఆల్ రైట్, వచ్చేసాం. ఇదే మా హాస్టల్. సో ఈ వీడియోని ఇక్కడితో ముగిస్తున్నాను. ఇంకా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.